ప్రాన్ పికిల్ చేసుకుందాం. కావలసినవి ప్రాన్స్, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి, సాజీర, తగినంత ఉప్పు. రొయ్యల్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ లేకుండా ఇవన్నీ వేయించుకోవాలి. వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పల్లి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేగింది చాలు. ఇంకా ఎక్కువ వేగితే రబ్బర్లా సాగుతాయి. మిర్చి కూడా వేసి వేయించుకుందాం. వేగాక తీసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కారం తగినంత, ఉప్పు తగినంత, చేసి పెట్టుకున్న మసాలా పొడి, వేయించి పెట్టుకున్న ఈ రొయ్యలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. ముందు తక్కువ వేసుకోండి, తర్వాత చూసి వేసుకోండి. బాగా కలుపుకుని చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండుకోవాలి. చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ తీసి వేసుకోవాలి. మన ప్రాన్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఉప్పు అది కరెక్ట్గా చూసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఇది కొలతలు చెప్తాను. నేనంటే కొంచెమే చేశాను. కేజీ చేసుకోవాలనుకుంటే శుభ్రం చేసిన రొయ్యలు కిలో, యాలకులు 1 స్పూను, సాజీరా 1 స్పూను, ధనియాలు 100 గ్రాములు, అల్లం 100 గ్రాములు, దాల్చిన చెక్క 4 ముక్కలు, లవంగాలు 2 స్పూన్లు, కారం 1/2 కిలో, వెల్లుల్లి 100 గ్రాములు, నూనె 1/2 కిలో, నిమ్మకాయలు 12. ఇవేనండి కొలతలు, తెలియని వాళ్ళ కోసం. ఆగండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది విన్నారు కదా. మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేనండి, లైక్ చేయండి.